యా కమిషన్ సార్, ఇరకాటంలో కూటమి, లడ్డుపై హిందూ కథనం, నెయ్యిలో ఏపీ సలసల. నెయ్యిలో ఏపీ సలసల. నిజంగా చెప్పాలంటే నిన్న శాసనసభలో చర్చ చేశారు సార్. చర్చ స్వల్ప వ్యవధి చర్చ సార్. అవును సార్, అసలు గత ఏడాదిన్నర నుంచి జరుగుతున్న అంశం మీద శాసనసభలో స్వల్ప వ్యవధి చర్చ అసలు ఎందుకు పెట్టారు సార్? నిజంగా సందేహం కదా. ఏడాదిన్నర అయినా కానీ విచారణ కొలిక్కి రాక మీరు ఏకసభ్య కమిషన్ వేస్తున్నారే, దీని మీద స్వల్ప వ్యవధి చర్చ ఎలా సరిపోతుంది అనుకున్నారు అంటే దీన్ని బట్టే తెలుస్తుంది మనకు. ఈరోజు హిందూలో ఇది ఘీ కీపింగ్ ఏపీ ఆన్ ది బాయిల్, ఈ మాట నూనెలో నెయ్యిలో సలసల అన్నది నా మాట కాదు. హిందూ ఈరోజు ఆపోజిట్ ఎడిట్ పేజీలో వాళ్ళు పెట్టింది. నిన్న చంద్రబాబు గారు అవన్నీ చెప్పారు. అన్ని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభించాయా? పవన్ కళ్యాణ్ ఇంకో విధంగా చెప్పారు. ఆయన ప్రత్యేకమైన ఆలోచన. నేను ఒక పార్టీని లేకపోతే గత ముఖ్యమంత్రిని అనడం లేదు, ఇట్లాంటివి అయితే ఆయనది ఒక థీరీ, హిందూ మతం మీద అయితేనే చేస్తారు, మిగతా మతాల మీద చేయరు, అది చెప్పారు. కానీ వ్యక్తిగతంగా రాజకీయంగా కాదు. చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేసరికి ఆయన చాలా గ్రాఫిక్స్ అవన్నీ ప్రజెంట్ చేశారు. నేను నిన్న మాట్లాడినప్పుడు అప్పుడప్పుడే చర్చ జరుగుతుంది. కానీ వాటి అన్నింటిలో మిస్సింగ్ ఏంటంటే ఎప్పుడు దీన్ని ఆ ట్యాంక్ను ఆపారు, ఆ ట్యాంకును జూన్లో ఆపారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అనుమతించారు. అంత మాత్రాన ఇతరులకు సంబంధం లేదని నేను చెప్పట్లేదు. కానీ మీరు చెప్పేటప్పుడు మీరు అన్ని గ్రాఫిక్స్ అన్ని తయారు చేసినప్పుడు అది కూడా చెప్పాలి కదా. జూన్ ఇది వాళ్ళ సిట్ నివేదికలో చాలా జూలై 25న ఇదిగోండి, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ. జూలై 25న వచ్చిన ట్యాంకర్లలో నెయ్యి సరిగ్గా లేదని పంపించారు. అది ఆగస్టులో మళ్ళీ వచ్చింది. ఈ విషయాలు లేకుండా అసలు లడ్డు మీద చర్చ ఎలా చేస్తారండి? సో దాని మీద మీరు తనిఖీ చేస్తే అంతకుముందు నెయ్యే కాదు పాలే లేకుండా నెయ్యి చేశారు, ఆ భోలే బాబా అనేవాడు చాలా మోసాలు చేశాడు అని ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఇక్కడ కదా మొదలు జరిగినవన్నీ ఫ్లాష్ బ్యాక్. ముందు ఏ ఫ్లాష్ బ్యాక్ అయినా ఒక స్టోరీ దగ్గర మొదలవుతుంది. స్టోరీ ఆగస్టు, సరే అది మీరు సెప్టెంబర్లో చెప్పారు, ఇదంతా అయింది. ఇప్పుడు నిన్నటి చర్చలో వైసీపీ వాళ్ళు దేవుడు అంటే అవమానించడానికి చేశారు గత ప్రభుత్వం కావాలని. ఇది ఎంతసేపటికి నేను చాలాసార్లు చెప్పా, వాళ్ళకి భక్తి ఉందా లేదా నాకు అనవసరం. పాలనా పరంగా సరిగ్గా ఏం వ్యవహరించారు, అవినీతి జరిగిందా లేదా, భవిష్యత్తులో ఇట్లాంటివి జరిగి భక్తులు బాధపడకుండా ఏం చేయాలి, ఇవి కదా ముఖ్యమైన అంశాలు. కానీ చర్చ అంతా అంతకుముందు ఆలయాల విధ్వంసం, అంతకుముందు రామతీర్థానికి దీనికి ఏంటి సంబంధం, అంతకుముందు అంతర్వేదికి దీనికి సంబంధం, అంటే ఇది రాజకీయ చర్చగా మారింది తప్ప ఇదేమీ పాలనాపరమైనటువంటి చర్చగా ముగిలే. అందుకే ఉప ముఖ్యమంత్రి పూర్తిగా బలపరిచాడని చెప్పలేము. ఉప ముఖ్యమంత్రి తన సనాతన లైను, తన వ్యక్తిగతమైన ఇది కాపాడుకునే లైను అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నారు కదా, గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని నేను అనలేదు, పాలక మండలి సభ్యులు సో వారి తప్పిదం వల్ల జరిగింది. ఖచ్చితంగా సభ సాక్షిగా చెప్తున్నాను, సభ సాక్షిగా నేను చెప్తున్నాను. నేను గత ప్రభుత్వాధినేతను కూడా పేరు చెప్పకపోయినా నేను ఏమీ తప్పు అనలేదు. పాలనా మండలిని చేయాలి. పాలనా మండలిలో నిజానికి ఇప్పుడు పాలనా మండలి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా అప్పుడు ఉన్నారు. ఇప్పుడు చాలా విచిత్రంగా సభ్యులు కూడా అప్పుడు సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు సభ్యుడిగా ఉన్న జ్యోతుల్ నెహ్రూ గారు ఉదాహరణకు మాట్లాడారు. ఆయన కొన్ని సమస్యలు అవి ఆయన చెప్తూ ఉన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆ రోజు చాలా మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళు జగన్ తో మంచిగానే ఉన్నారు, ఇప్పుడైతే ప్రభుత్వంలో భాగంగానే ఉన్నారు. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళు మాట్లాడలేదు? నిజానికి నిన్న బీజేపీ నాయకులు కదా, నిజానికి భారతదేశం అంతా వాళ్ళ హిందుత్వ రాజకీయాలు, తిరుపతి కొండ మీద ధార్మిక అంశాల్లో వాళ్ళకు ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి కూటమి అంతర్గత రాజకీయం చాలా నడుస్తుంది. ఇది అవుతుండగానే పేరుని నానేనో ఇంకొకరు భూమన్ కరుణాకర్ రెడ్డి వచ్చేసి ఇదంతా కావాలని పక్కదో పట్టించారు. వ్యక్తిగత విషయాలు. ఇంకోటి భూమన కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి ఎలా చేశాడన్న దానికిను ఈ నెయ్యి సమస్యకి ఏంటి? ఆయనేమో బాలకృష్ణ కూడా వచ్చాడు, నా కూతురు పెళ్లికి నేను మామూలు హిందూ ధర్మం ప్రకారం అసలు హిందూ ధర్మం, క్రైస్తవ ధర్మం, ఇస్లామిక్ ధర్మం ఈ చర్చలో ఎందుకండి? టీటీడీ దాని పవిత్రతను భక్తిని కాపాడడం అనేది దానికి మీరు పరిమితమై చర్చించకుండా పదే పదే వేరే మతాల ప్రసక్తి ఎందుకు తెస్తున్నారు? పోనీ అక్కడ చేసుకున్నారు, కానీ తర్వాత ఏం చేసుకున్నారో దాని మీద సిబిఐ నిఘా వేయాల్సిన అవసరం ఉందా? బాలకృష్ణ గారే వెళ్ళిన తర్వాత ఇంకా ఆ పెళ్లి దీని గురించి ఇంకా చర్చ ఏముంది? కాబట్టి ఈ చర్చ ఎక్కడికో తీసుకుపోతున్నా దీని ఒకటే కారణం కనిపిస్తుంది.
వైసీపీ చేసే వాదనలన్నీ కూడా సరైనవి అని కూడా కాదు. కానీ వైష్ణవి డైరీ, బోలే బాబా వాళ్ళు వైష్ణవి డైరీ పేరుతో తీసుకొచ్చారు. ఈ రెండిట్లో కూడా ధూళిపాల నరేంద్ర గారికి వాటాలు, వారి సంఘం డైరీలో వీళ్ళందరికీ వాటాలు ఉన్నాయని పేరుని మళ్ళీ ఆరోపిస్తున్నారు. అవును, మళ్ళీ వాళ్ళే సప్లై చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా సప్లై చేస్తున్న వాళ్ళలో కూడా సంఘం డైరీ ఉంది. సరే, సంఘం డైరీ ఒక ధూళిపాల నరేంద్రది కాదు, ఇంకా చాలా మంది ఎప్పటి నుంచో అది ఉంది. కాబట్టి అన్ని విషయాలు వచ్చాయి, చాలా ప్రశ్నలు మిగిలాయి, సందేహాలు మిగిల్చి. మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది, ఒక ప్రభుత్వాధినేత ఒక ప్రైవేట్ సంస్థ తరఫున మాట్లాడకూడదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు, అదే ప్రయోజనాల ఘర్షణ. సాధారణంగా చంద్రబాబు గారి కంటే అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు ఇప్పుడున్న వాళ్ళలో? ముఖ్యమంత్రి తనకు సంబంధించిన, తన కుటుంబానికి సంబంధించిన అంశం వస్తే చర్చలో లేచి పక్కకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మామూలుగా పాత రోజులు ఈయనున్నప్పుడు కూడా ఒకటి 2 సార్లు అలా ఎన్టీఆర్ ఉన్నప్పుడు చేశారు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేశారు. అదే ఇప్పుడు మీరు హెరిటేజ్ సమస్య, హెరిటేజ్ గా భువనేశ్వరి గారు మాట్లాడతారు, ఎవరు కాదంటారు? హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడతారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ మాట్లాడతారు. సార్, ప్రభుత్వ సంస్థలు, నేను అదే చెప్పా, ఏపీఎస్ఆర్టీసీ తరఫున మాట్లాడండి, విజయ డైరీ అయితే మీరు మాట్లాడండి, విజయ డైరీ ప్రభుత్వానికి కనుక. కానీ హెరిటేజ్ తరఫున మాట్లాడడం, హెరిటేజ్ మీద ఒకవేళ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేస్తే లెట్ హెరిటేజ్ టార్గెట్ వైసీపీ పీపుల్, నాట్ ది గవర్నమెంట్. సో లీగల్ గా వాళ్ళ మీద అంతే కదా, మీరు ఆల్రెడీ ఇచ్చారు కదా, నోటీసులు ఇచ్చారు, అది జరుగుతుంది. మూడోది, ఏదో ఒక వివరణ కావాలి కదా. ఇదే సంస్థ ఇంతకుముందు ఇంత చౌకగా పాలు నెయ్యి సరఫరా చేసింది, ఇప్పుడు ఎందుకు ఇంత అని. కాబట్టి ఎక్కడో ఈ చర్చ హైజాక్ అవుతుంది. ఈ విషయాన్ని ఈ వ్యాసంలో చాలా చక్కగా రాశారు, 2 విషయాలు రాశారు, మిగతా అంతా నేను చెప్పను. కానీ దేర్ ఈస్ క్లియర్లీ ఏ కేస్ ఆఫ్ కరప్షన్, ఇదంతా పెట్టారు. కానీ రాజకీయమైన పేర్లు ఏం పెట్టలేదు, ఆ సన్న అప్పన్న తప్ప. నెయిదర్ సైడ్ కెన్ క్లెయిమ్ మోరల్ ట్రయంఫ్. ఇరు పక్షాల్లో ఏ ఒక్కరు కూడా సిట్ నివేదిక మాకు అతీతంగా ఉంది, మేము దీని నుంచి మినహాయించబడ్డామని చెప్పడానికి లేదు, విజయ గర్వంతో ఉండడానికి లేదు. వైఎస్ఆర్సీపీ అతిపెద్ద కొవ్వు లేదు కాబట్టి మేము బయటపడ్డాం అన్నట్టుగా వాళ్ళు భావించవచ్చు. కానీ yet it cannot evade the accountability for the procurement of some 58 lakh kgs of fake ghee during its tenure. తన హయాంలో 55 లక్షల కిలోల కల్తీ నెయ్యి తీసుకున్న బాధ్యత నుంచి దాన్ని తప్పించుకోలేదు. However, the absence of any reference to animal fat places it, అంటే NDA, places NDA in an uncomfortable position. యానిమల్ ఫ్యాట్ అనేది కొవ్వు లేదు అన్న ఆ ప్రస్తావన దీంట్లో లేకపోవడం వల్ల కూటమి అన్కంఫర్టబుల్ అయిపోయింది. ఆల్సో ఇట్స్ క్లెయిమ్ దట్ పాలసీ చేంజెస్ అండర్ వైఎస్ఆర్సీపీ రిజిమ్ ఎనేబుల్డ్ డూబియస్ సప్లయర్స్ అపియర్ వీక్ సిన్స్ సమ్ ఆఫ్ ది సేమ్ డైరీస్ ఆపరేటెడ్ డ్యూరింగ్ ది ఎర్లియర్ టీడీపీ గవర్నమెంట్. అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో నిబంధనలు సడలించి కొన్ని నకిలీ కంపెనీలకు నెయ్యి ఆర్డర్ ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే వాదన కూడా నిలబడదు. ఎందుకంటే వాళ్ళకు మీరు కూడా ఆర్డర్ ఇచ్చారు కాబట్టి. నేను ఇక్కడ చాలా రోజులుగా చేస్తున్న చర్చ యొక్క క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ చెప్తున్నా. కాబట్టి దీనివల్ల ఏం చేస్తున్నారు, వీళ్ళని వాళ్ళు అనుకుంటూ ఆంధ్రప్రదేశ్ నెయ్యిలో అదేది సలసల కాగే నెయ్యిలో అలా చేస్తున్నారు. ఇప్పటికైనా ఇప్పుడు మండల్లో రేపు వస్తుంది. నిన్న పూర్తిగా హెరిటేజ్ని సమర్థించే విధంగా ఇక్కడ చర్చ జరిగింది. అక్కడ హెరిటేజ్ కాదు కానీ ఇందాపూర్ అన్న పేరే ఇక్కడ రాలేదు కదా, అక్కడ ఇందాపూర్ వస్తుంది. ఇందాపూర్ మీరు వీళ్ళ కోసమే మీకోసమే తీసుకున్నారని వాళ్ళు ఆరోపిస్తారు. కల్తీ గురించి వీళ్ళు చెప్తారు. నిజమైన నెయ్యి యుద్ధం, లడ్డు యుద్ధం రేపు మండల్లో చూస్తాం మనం. నిన్న జరిగింది శాంపిల్. ఇంకొకటి కీలకమైన శాసనసభలో చర్చించకుండా మండల్లో ఉంటే బాగుండదని అనే ఉద్దేశంతో ముందుగానే కొంత సమర్థన గ్రౌండ్ ప్రిపరేషన్ కోసం నిన్న చర్చ చేసినా కానీ ఉప ముఖ్యమంత్రి స్వయంగా డిమార్కేషన్ అంటారే, తన ప్రత్యేకమైన గీత ఏదో తను గీసుకొని, నేను గత ప్రభుత్వ అధినేత అనడం లేదు, భక్తులు మతాలు హిందూ మతం వచ్చి సన్య మతాలు. ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఒక జీవో ఇచ్చారు, కొండలు కుదించారంటే లేదు, రాజశేఖర రెడ్డి 350 మీటర్లకు పెంచుతూ ఆయన ఇచ్చాడు అని వాళ్ళు ఇవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నాయి కదా. మరి వీటికి ప్రభుత్వం ఏం చెప్తుంది?
రేపు మండలిలో ఈ అంశాలు ఎలా వస్తాయి మనం చూడాల్సి ఉంటుంది. ఏదైనా కావాల్సింది పరిష్కారం, కావాల్సింది పరిశుభ్రంగా లోపరహితంగా భక్తులకు అది చేరడం తప్ప ఈ రాజకీయంగా ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడం కోసం ఇలాగే నెయ్యిలో రాష్ట్రాన్ని మార్చాల్సిన అవును అవసరం మాత్రం లేదు. ఎవరి ఇద్దరు వాళ్ళ లొసుగులు వాళ్ళకున్నాయి. అవును. మరొక అంశం సార్, జనం నాతోనే, పులివెందుల్లో జగన్, భక్తి కార్యక్రమాలు, రాజకీయ వ్యూహాలు ఆయన ఈరోజు